ఇది బ్రౌన్ రైస్తో తయారు చేసిన పెరుగండి. ఇది పెరుగన్నం అండి. ఇది బియ్యం 12 గంటలు నానాలండి. ఈ బ్రౌన్ రైస్ అయితే నానినప్పుడు అన్నం బాగా ఉడకడానికి బాగుంటుందండి. మెత్తగా ఉండాలి పెరుగన్నానికి. అందుకని బియ్యం అయితే ఎక్కువసేపు నానాలి. నైట్ అన్నం వండుకొని చల్లారనివ్వాలండి. పాలు కూడా కాగిచ్చి చల్లారనివ్వాలి. ఈ రెండు కొంచెం చల్లగా అయిన తర్వాత కొద్దిగా పెరుగు వేయాలండి. పెరుగు వేసి బాగా కలపాలి. అలా పైన వేసి వదిలేయద్దు. అన్నము పాలు రెండు బాగా కలవాలి. కలిసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి అప్పుడే కొలిసి వేసేయండి. అలా వేయడం వల్ల ఏంటంటే ఈ పాలు, అన్నము ఈ రెండాటితో పాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఊరుతుందండి పెరుగులో. అదైతే తినడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదైతే. ఇది వారంలో 2 సార్లు అన్న తినండి. ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఎక్కువ పెరుగన్నం తినబుద్ధి కాదు చాలామందికి. అందుకని వారంలో 2 సార్లు తినండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి టిఫిన్కి మానేసి ఇది పెడితే మంచిదండి. వారు ఎదిగే పిల్లలు కాబట్టి వారి పేగులు అవి బలంగా ఉండి అరుగుదల బాగుంటుందండి వాళ్ళకి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదైతే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి. ఈ గుడ్ ఫుడ్ అయితే ఎవరో మిస్ కాకండి. చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి. మేమైతే ఇది రోజు తినేటోళ్ళమండి. ఇప్పుడు శీతాకాలం కాబట్టి నేను 2-3 రోజులకు ఒకసారి పెడతాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్పేయండి. వాళ్ళు శుభ్రంగా నీట్గా చేస్తారు ఓపికగా. ఇప్పుడున్న పిల్లలకి అంత డ్యూటీలు, జాబులు ఈ అడవుల్లో ఉంటున్నారు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్తగా చేసి పెడతారు. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. అందుకని ఈ ఫుడ్ నేను తినమని చెప్తానండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. దీన్ని మిస్ కావద్దు. ఈ పచ్చిమిర్చి నంచుకుంటే కూడా బాగుంటుందండి.